ఆర్థిక ఇబ్బందులతో గడిచిన 4 రోజుల్లో ఇద్దరు జర్నలిస్టులు బలవన్మరణానికి పాల్పడడం బాధగా ఉందన్నారు జిల్లా పీవీడబ్ల్యూజేఏ అధ్యక్షులు ఎండి షుకూర్. వరంగల్ జర్నలిస్టు యోగి మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటన్నారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో కూతురుతో సహా బలవన్మరణానికి పాల్పడ్డ యువ జర్నలిస్టు గెట్టుకొప్పల యుగంధర్ రెడ్డికి ఆయన కూతురు ఆద్యరెడ్డిలకు కరీంనగర్ జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి యోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ జర్నలిస్టు ఇలా బలవన్మరణానికి పాల్పడడం యావత్తు జర్నలిస్టు సమాజానికి తీరని లోటన్నారు షుకూర్. చాలని జీతాలతో సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు తమ వంతు కృషిగా ఈ జర్నలిస్టు రంగాన్ని ఎంచుకున్న ఎందరో జర్నలిస్టులకు ఆదరణ కరువైందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో ఉన్న జర్నలిస్టులను కాపాడుకోవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులు అభద్రతకు ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని ఈ సందర్భంగా పీవీడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షులు ఎండి షుకూర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే మీడియాలో యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న యోగిరెడ్డి మరణం తీరని లోటు మీడియా సమాజానికి. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయిలో ఉండాలనుకున్న యోగిరెడ్డి వారి కూతురు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఎంతోమంది జర్నలిస్టులు చాలని జీతాలతో తమ జీవితాలను నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కరీంనగర్ ఫోటో అండ్ వీడియో టౌన్ జర్నలిస్టు అసోసియేషన్ తరఫున మేము ఈరోజు యోగిరెడ్డికి నివాళులు అర్పించడం జరిగింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం వారి కూతురుతో పాటుగా చాలా బాధాకరం. వరంగల్ జిల్లాలో జరిగిన యువ జర్నలిస్టు తండ్రి కూతుళ్ళ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన యావత్ జర్నలిస్టు లోకాన్ని కలచివేసింది. అట్లాగే ఇటీవలి కాలంలో ఒక 3-4 రోజుల వ్యవధిలోనే గోదావరికంలో జర్నలిస్టు కూడా ఆత్మహత్యకు పాల్పడడం విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు కరోనా తర్వాత ప్రభుత్వం ఒక ప్యాకేజీ రూపొందించి వాళ్ళ ఆర్థికంగా పురోభివృద్ధి కావడానికి కానీ వాళ్ళకు ఆరోగ్య సమస్యలున్నా మరే సమస్యలున్నా వాళ్ళకి ప్రభుత్వం ఆదుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం జర్నలిస్టులకు ఆదుకోవాలని కరీంనగర్ ఫోటో అండ్ వీడియో టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.